హలో గైస్, వెల్కమ్ టు ద వెహికల్ బజార్. నేను మీ హసేన్ కార్ ఏజెంట్ కడప డిస్టిక్ ప్రొద్దుటూరు. ఈరోజు మీ ముందుకి మళ్ళీ ఇంకొకసారి వ్యాగనార్ తీసుకొని వచ్చాయండి. ఒకసారి మీరు ముందుగా అవుట్లుక్ చూసుకోవచ్చు. ఇది వ్యాగనారు ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనమాట. 2012 మ్యానుఫ్యాక్చరింగ్, 2013 రిజిస్ట్రేషన్ వెహికల్. ఒకసారి మీరు ముందుగా అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేసి. ఎక్సలెంట్ కండిషన్లో ఉందని, ఎక్కడ డ్యామేజ్ లేదు. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు అయితే వస్తాయి ఇందులో. ఒకసారి రండి, ఇంటీరియర్ చూసుకోండి ఎలా ఉంది అనేసి. బ్లాక్ కలర్ లెదర్ సీట్లు రీసెంట్లీ కస్టమర్ కుట్టించడం జరిగింది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. మీ సిస్టమ్ మొత్తం చేపించుకున్నాడు. పవర్ విండోస్ మీకు ముందర అయితే రెండు వస్తాయి, వెనకాల రెండు మీకు మాన్యువల్ వస్తాయి. పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది. ఏసీ చిల్డ్ వస్తుంది. ఇన్సూరెన్స్ రీసెంట్లీ కస్టమర్ కుట్టించడం జరిగింది. దీనికి రీడింగ్ వచ్చేసి 90,000 అయితే తిరిగిందండి. పెట్రోల్ వేరియంట్ వెహికల్ కాబట్టి మీకు రిపేర్స్ చాలా తక్కువ వస్తుంది. ఇందులో మీకు ఎల్పిజి కూడా ఉంది కాబట్టి మైలేజ్ చాలా బాగా వస్తుంది. ఫ్యామిలీకి కావచ్చు, అలాగే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కావచ్చు, చాలా బాగా పనికొస్తుంది. వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనమాట. టైర్స్ చూసుకోవచ్చు. మీకు 4 టైర్లు కూడా మీకు ఎంఆర్ఎఫ్ టైర్లు రీసెంట్లీ అయితే కస్టమర్ చేంజ్ చేయించడం జరిగింది. మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అండి. ఎటువంటి పార్ట్ అయితే రిప్లేస్మెంట్ కాలేదు. చూసుకోవచ్చు. మీకు ముందర మిర్రర్ కూడా మీరు చూసుకోవచ్చు. కంపెనీ మిర్రర్ అనమాట. ఎటువంటి పార్ట్ అయితే రిప్లేస్మెంట్ కాలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంజన్ కానీ, గేర్ బాక్స్ కానీ, సస్పెన్షన్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అనమాట. మీరు అయినా సరే వచ్చే ముందు ఒకసారి మెకానిక్ పిలుచుకొని వచ్చుకొని చూసుకొని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఈ వెహికల్ కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి పార్క్ అండ్ సేల్ తీసుకొని వచ్చి పెట్టారండి. కస్టమర్ వచ్చేసి 2,30,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇదేం ఫైనల్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది. చిన్న బండి కాబట్టి చిన్నగానే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉంటుందా, నా నెంబర్కి కాల్ చేయండి. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టైం పాస్ కాల్స్ చేయకండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్ అయితే మెసేజ్ పెట్టండి. చూసుకొని నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.